హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా 5 మినిట్స్లో తయారయ్యే ఒక ఈజీ నైవేద్యం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే కాబూలి శనగల తాలింపు. శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ప్రతి శుక్రవారం లేదంటే ప్రతి మంగళవారం ఇంట్లో చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామందికి సింపుల్గా టైం తక్కువ పట్టి ప్రసాదం రెసిపీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియోలో క్విక్గా అయిపోయే కాబూలి చనా ప్రసాదం రెసిపీని చూపిస్తున్నాను. సో మరి ఈ సింపుల్ ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాబూలి శనగల ప్రసాదం చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా కాబూలి శనగల్ని వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని ఇలా రాత్రే నానబెట్టి తీసుకోవాలి. మార్నింగ్కి చూస్తే ఈ విధంగా బాగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని నీళ్లతో సహా ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూతను తీసి ఇలా శనగలు మెదిపితే వెంటనే ఇలా మెత్తగా అవ్వాలి. ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగల్ని ఒక స్టైనర్లోకి వేసేసుకుని వాటర్ మొత్తం పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించండి. 1 నిమిషం ఇలా వేయించిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పు కాస్త రంగు మారాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని వేసి శనగల్లో ఉండే తేమ అనేది పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా 2 నిమిషాలు వేయించాక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుని కొబ్బరిని పచ్చివాసన పోయేలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా కొబ్బరిలోనూ అలాగే శనగల్లోనూ తేమ అనేది పోయి ఈ విధంగా ప్రసాదం పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు కొబ్బరి వేయించడం నచ్చకపోయినట్టయితే కొత్తిమీర యాడ్ చేసినప్పుడే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారైన ప్రసాదాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతే, శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసుకుని కాబూలి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. దీని ముందుగా ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని ఆ తర్వాత మీ ఇంట్లో అందరూ ఆనందంగా స్వీకరించండి. అయితే వీటిని ప్రసాదంగానే కాకుండా ప్రోటీన్ ఉన్న స్నాక్ రెసిపీలా కూడా చేసుకుని పిల్లల నుంచి పెద్దల వరకు రెగ్యులర్గా తింటే హెల్త్కి చాలా మంచిది. సో మరి మీరు కూడా ఈ రెసిపీని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.